ఏ టిఫిన్లోకైనా సరిపడగా ఉండేది మనకి కొబ్బరి చట్నీ. మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో మనకైతే దోశ కానీ ఇడ్లీ కానీ ఏ రెసిపీలోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. సో మీరైతే సరిపడా యాడ్ చేసుకోండి, నేనైతే 1 కప్ వరకు తీసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పులోకి ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, కారానికి సరిపడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసుకోలేదు. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మెత్తగా కాదనమాట. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. సో మీకు చట్నీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పోపు వేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో మీరైతే చట్నీకి సరిపడా అయితే ఆయిల్ యాడ్ చేసేసుకొని, నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకోండి, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం చట్నీని వేసేసుకుందాం. సో చూడండి, మనకైతే ఈ విధంగా వస్తుంది చట్నీ అనేది. సో సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి చట్నీ అనేది, సూపర్గా వచ్చేసింది చట్నీ మాత్రం. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే యూట్యూబ్లో ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఫస్ట్ వీడియో కూడా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ చట్నీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.